ఎగ్జామ్కి కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్కి కానీ, లేకపోతే సచివాలయం ఎగ్జాములకు కానీ, ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఇప్పుడు సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి అనేటువంటి దాంట్లో ఒక 5 నుంచి 10 మార్కుల వరకు వస్తాయి. 5 to 10 మార్క్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది. లాస్ట్ టైం సచివాలయం ఎగ్జామ్లో చూసుకున్నప్పటికీ ఎక్కువ వెయిటేజ్ ఇక్కడి నుంచే రావడం జరిగింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ నుంచి. అసలు సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సుస్థిరాభివృద్ధి లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుత తరాల వారు ఇప్పుడు ఉండేటువంటి వనరులను రాబోయే తరాలకు, అంటే రాబోయే తరాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఇప్పుడు ఉండేటువంటి వనరులను సేవ్ చేస్తూ తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించాలి. ఇది సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. ఒకసారి క్లారిటీగా చెప్తాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ప్రస్తుత తరాల వారు తమ యొక్క అవసరాలు తీర్చుకుంటానే, వనరులను ఉపయోగించుకుంటూనే ఇంకా కొన్ని వనరులను తమ తర్వాత తరాల వారికి కూడా అందించాలి. ఇదే సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అలాగని వనరులను ఉపయోగించుకోకుండా, అభివృద్ధి చెందకుండా అన్ని తర్వాత తరాల వాళ్ళకి అందించమని కాదు. ఎంతైతే అవసరమో, ఏమైతే అవసరమో రిసోర్సెస్, వాటిని ఒక క్రమ పద్ధతిలో లిమిటెడ్గా ఉపయోగించుకుంటూ మన తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి అందించడమే సుస్థిరాభివృద్ధి. ఈ సుస్థిరాభివృద్ధి అనేటువంటి ఈ సిలబస్లో మనం ఈరోజు జీవ వైవిధ్యం అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ. వైవిధ్యం లేకపోతే డైవర్సిటీ అంటే ఏంటి అంటే, వైవిధ్యం లేకపోతే డైవర్సిటీ అంటే తేడాలు లేకపోతే భేదం అనేటువంటిది. వైవిధ్యం, ఒకరు సేమ్గా ఉండరు. ఒక 10 మంది ఉంటే ఒకేలా ఉండరు. అదేవిధంగా అన్ని మొక్కలు ఒకేలా ఉండడు. వీటినే వైవిధ్యం అంటారు. అంటే తేడా ఉండడం, వివిధ రకాలుగా ఉండడం, ఇదే వైవిధ్యం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది అంటాం. భిన్నత్వము అంటే వైవిధ్యం లాంటిదే. అనేక రకాలైనటువంటి మనుషులు, అనేక కులాల మనుషులు, అనేక రకాలైనటువంటి మనుషులు నివసిస్తూ ఉంటారు. అంటే జీవ వైవిధ్యం, జీవులలో ఉండేటువంటి తేడాలు. అంటే అనేక రకాలైనటువంటి జీవజాతుల గురించి తెలుసుకోవాలి, జీవుల్లో ఉండేటువంటి వైవిధ్యం గురించి తెలుసుకోవాలి. ఈ బయోడైవర్సిటీ లేకపోతే జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త పేరు లవ్ జాయ్. బయోడైవర్సిటీ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లవ్ జాయ్ అనేటువంటి వ్యక్తి. అసలు 1992 సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనరో అనేటువంటి ప్రాంతంలో ఎర్త్ సదస్సు, ధరిత్రి సదస్సు అనేటువంటిది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ధరిత్రి సదస్సు 1992 సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనరో అనేటువంటి ప్రాంతంలో, దీనినే రియో సదస్సు అంటారండి. రియో డి జెనరోలో జరిగింది కాబట్టి రియో సదస్సు అంటారు. ఈ రియో డి జెనరోలో జరిగినటువంటి ఈ సదస్సును ధరిత్రి సదస్సు లేకపోతే ఎర్త్ సదస్సు అని పిలవడం జరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, రియో సదస్సు ఏ సంవత్సరం జరిగింది అంటాడు. 1992 సంవత్సరం జరిగింది.
ధరిత్రి సదస్సు ఎక్కడ జరిగింది అంటారు? రియో డి జెనెరోలో జరిగింది. ఏ సంవత్సరం అంటే 1992 సంవత్సరం. ఈ సదస్సులో జీవ వైవిధ్యం అనేటువంటి దానికి నిర్వచనం ఇవ్వడం జరిగింది, ఒక కంప్లీట్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అసలు జీవ వైవిధ్యం అనేటువంటి దానికి ఏమని డిఫైన్ చేస్తారు అంటే, ఏమని డెఫినేషన్ ఇస్తారు అంటే, జీవావరణంలో అంటే ఏంటి? జీవావరణము అంటే జీవులు నివసించేటువంటి ఆవరణాలు. మనకు శిలావరణము, జలావరణము అనేటువంటివి ఉంటాయి. జీవులు అన్నింట్లో ఉంటాయి, భూమిపైన ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయి. అంటే ఈ జీవులు నివసించేటువంటి వ్యవస్థను జీవావరణ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. ఈ జీవావరణ వ్యవస్థలోని భౌమ మరియు ఈ జీవావరణ వ్యవస్థలోని భౌమ అంటే భూమి, అదేవిధంగా జలావరణ వ్యవస్థలో అంటే నీటిలో అనేక, జలావరణంలో అనేక రకాలైనటువంటి జీవులు అంటే చేపలు కావచ్చు, తిమింగలాలు కావచ్చు, డాల్ఫిన్లు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి జీవజాతులు జలావరణంలో నివసిస్తుంటాయి. అదేవిధంగా భూమిపైన అనేక రకమైనటువంటి జాతులు నివసిస్తూ ఉంటాయి. ఇలా ఈ జీవావరణ వ్యవస్థలో ఉండేటువంటి భౌమ మరియు జలావరణంలో ఉండే వివిధ రకాల వివిధ రకాల జీవుల మధ్య, భౌమ మరియు జలావరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాల జీవుల మధ్య ఉండే జన్యుపరమైనటువంటి జాతిపరమైనటువంటి ఆవరణ వ్యవస్థ పరమైనటువంటి వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అని పిలవడం జరిగింది. ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా కొంచెం మనసు పెట్టి వినాలండి. అసలు సుస్థిర అభివృద్ధి అంటే ప్రస్తుత తరం వాళ్ళు వనరులను అంటే అభిలషణీయమైనటువంటి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఈ వనరులను తర్వాత తరాల వాళ్ళకు అందించడాన్ని సుస్థిరాభివృద్ధి అని పిలవడం జరుగుతుంది. జీవ వైవిధ్యం లేకపోతే బయోడైవర్సిటీ అనేటువంటి దానికి 1992 సంవత్సరంలో బ్రెజిల్లోని రియో డి జెనెరో అనేటువంటి నగరంలో జరిగినటువంటి ధరిత్రి సదస్సు లేకపోతే ఎర్త్ సదస్సులో ఏమని నిర్వచనం ఇచ్చారు అంటే, ఒక జీవావరణ వ్యవస్థలో అంటే జీవులు నివసించేటువంటి వ్యవస్థలైనటువంటి భౌమ మరియు జలావరణం, ఆవరణాలండి. ఆవరణం అంటే కొంత ప్లేసు, భూమిపైన అంటే భూమి మొత్తాన్ని కూడా, భూమిపైన నివసించేటువంటి జాతులన్నిటినీ కలిపి భౌమ ఆవరణం అని పిలిచాం. జలం అంటే నీటితో నిండినటువంటి ప్రాంతాన్ని అంతటినీ కలిపి జలావరణం అని పిలిచాం. ఈ భౌమ మరియు జలావరణ వ్యవస్థలో నివసించేటువంటి అంటే వివిధ రకాలైనటువంటి జీవుల మధ్య జన్యుపరమైనటువంటి, జాతిపరమైనటువంటి, ఆవరణ వ్యవస్థల పరమైనటువంటి వైవిధ్యాన్ని లేకపోతే తేడాన్ని లేకపోతే భేదాన్ని జీవ వైవిధ్యం అని పిలవడం జరుగుతుంది. 3 రకాలైనటువంటి తేడాలు, వైవిధ్యాలు చెప్పాను. అవి జన్యుపరమైనటువంటి తేడాలు, జాతిపరమైనటువంటి తేడాలు, ఆవరణ వ్యవస్థ పరమైనటువంటి తేడాలు 3 రకాలుగా చెప్పుకున్నాం. జీవ వైవిధ్యం అనేటువంటి పదాన్ని మొదటిసారి ఉపయోగించింది లౌజాయ్ అనేటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం జరిగింది. భారతదేశము జీవ వైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం అంటే వివిధ రకాలైనటువంటి ఈ జంతు జాతులు, మొక్కల జీవాన్ని మొత్తాన్ని కూడా కాపాడడం కోసం, జీవజాతిని, జీవము అంటే లైఫ్ అంటే ఏదో యానిమల్సే కాదండి, యానిమల్స్తో పాటు ప్లాంట్స్ ఉంటాయి, మొత్తాన్ని కలిపి జీవం అని పిలవడం జరుగుతుంది. లైఫ్ అంటే ప్రాణమున్న ప్రతి ఒక్కటి కూడా జీవి కిందకే వస్తుంది, లైఫ్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా జీవి కిందకే రావడం జరుగుతుంది. భారతదేశం జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో 2002 సంవత్సరంలో బయోడైవర్సిటీ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం. బయోడైవర్సిటీ యాక్ట్ అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం తీసుకొచ్చారు అంటే 2002 సంవత్సరం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బయోడైవర్సిటీ దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ డేగా ఏ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు అంటే మే 22. బయోడైవర్సిటీ డే ఏ రోజు అంటే మే 22 అనేటువంటిది. బయోడైవర్సిటీ డే మే 22. భారతదేశంలో జీవ వైవిధ్య చట్టం బయోడైవర్సిటీ యాక్ట్ను ఏ సంవత్సరం చేశారు అంటే 2002 సంవత్సరంలో చేయడం జరిగింది. అసలు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే ఏమని చెప్పామంటే ఒక జీవావరణంలోని భౌమ మరియు జలావరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాల జీవుల మధ్య ఉండే జన్యుపరమైన జాతిపరమైన ఆవరణపరమైనటువంటి వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు అని చెప్పుకున్నాం. అంటే 3 రకాల వైవిధ్యాలు ఉన్నాయి: జన్యుపరమైన వైవిధ్యం, జాతిపరమైన వైవిధ్యం, ఆవరణపరమైనటువంటి వైవిధ్యం. అసలు జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటే ఏంటో చూసుకుందాం. జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటే జెనెటిక్ బయోడైవర్సిటీ అండి. జన్యుపరమైనటువంటి వైవిధ్యం అంటే జెనెటిక్ బయోడైవర్సిటీ. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాల జీవులు, అంటే తమ జాతికి చెందిన జీవులు కావచ్చు, లేకపోతే వేరే జాతికి చెందినటువంటి జీవులు కావచ్చు, ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవుల మధ్య జన్యువులలో ఉండేటువంటి వైవిధ్యాన్ని జన్యుపరమైన వైవిధ్యం. ఏమీ లేదండి, ఇప్పుడు మొక్కలు ఉంటాయి. మొక్కల్లో ఒక్కొక్క రకం మొక్కలో ఒక్కొక్క కొన్ని జన్యువులు ఉంటాయి. ఇప్పుడు మనిషి చూసుకుందాం. మనిషిలో 35,000 నుంచి 45,000 వరకు జీవులు అంటే జీన్స్ అనేటువంటివి ఉంటాయి. మామిడి చెట్టు తీసుకుంటే 1000 వరకు జీన్స్ ఉంటాయి. అంటే జీన్స్ సంఖ్యలో, అంటే ఈ జన్యువుల యొక్క సంఖ్యలో మార్పు ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది. ఈ జన్యువుల సంఖ్యలో వచ్చేటువంటి వైవిధ్యాన్ని ఏమని పిలుస్తారు అంటే జన్యుపరమైనటువంటి వైవిధ్యం. అన్ని రకాల జీవుల్లో, అన్ని రకాల మొక్కల్లో ఒకే రకమైనటువంటి ఒకే పరిమాణంలో జన్యువులు ఉండవు. ఒక్కొక్క రకమైనటువంటి మొక్కలో ఒక్కొక్క రకమైనటువంటి జన్యువులు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి జంతువులో కొంత నంబరు జన్యువులు అనేటువంటివి ఉంటాయి. ఈ జన్యువుల సంఖ్యలో వచ్చేటువంటి వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అంటాం. సంఖ్యతో పాటు ఇంకా జన్యుపరమైనటువంటి వైవిధ్యం ఎలా ఉంటుంది అంటే, సంఖ్య ఒకటే ఉన్నప్పటికీ ఇప్పుడు మనుషుల్లో 35,000 నుంచి 40,000 వరకు జన్యువులు ఉంటాయని చెప్పాను. నాకు 35,000 వరకే ఉంటాయి, నీకు 35,000 వరకు ఉంటాయి. కానీ మన ఇద్దరం ఒకటా? కాదు. అంటే జన్యువు ప్రవర్తించేటువంటి విధానం అది. ఈ జన్యువు యొక్క సంఖ్య వేరు, అంటే సంఖ్యలో వచ్చేటువంటి వైవిధ్యాన్ని జన్యు వైవిధ్యం అన్నాము. దాని యొక్క జన్యువు యొక్క లక్షణంలో వచ్చేటువంటి మార్పును కూడా, తేడాను కూడా ఏమని పిలిచారు అంటే జన్యు వైవిధ్యం అని పిలవడం జరుగుతుంది. ఒక్కసారి ఏమీ లేదండి, ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవులలో వాటి యొక్క జన్యు సంఖ్యలో మరియు జన్యు యొక్క లక్షణాల్లో వచ్చేటువంటి మార్పునే, లేకపోతే వైవిధ్యాన్ని జన్యుపరమైనటువంటి వైవిధ్యం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ది జాతిపరమైనటువంటి వైవిధ్యం, స్పీసిస్ బయోడైవర్సిటీ. ఇంతకుముందుది జన్యుపరమైన వైవిధ్యం, జెనెటిక్ బయోడైవర్సిటీ. ఇది స్పీసిస్ బయోడైవర్సిటీ. ఏంటి స్పీసిస్ బయోడైవర్సిటీ అంటే జాతిపరమైనటువంటి వైవిధ్యం. ఒక ప్రమాణ వైశాల్యంలో, ప్రమాణము అంటే కొంత యూనిట్ తీసుకుంటాం. కొంత యూనిట్ అంటే ఒక 10 కిలోమీటర్లు కానీ లేకపోతే 15 కిలోమీటర్లు కానీ ఒక యూనిట్గా తీసుకొని ఒక ప్రమాణ వైశాల్యంలో అక్కడ ఎన్ని రకాలైనటువంటి జాతులు నివసిస్తున్నాయి అని చెప్పేదే. అంటే అక్కడ ఎన్ని రకాలైనటువంటి జాతులు నివసిస్తున్నాయి అని చెప్పేదే జాతిపరమైన వైవిధ్యం. ఇంతకుముందు చెప్పింది జన్యువుల సంఖ్యలో వచ్చేటువంటి వైవిధ్యం, లేకపోతే జన్యువు యొక్క ప్రవర్తనలో వచ్చేటువంటి వైవిధ్యం. జాతిపరమైనటువంటి వైవిధ్యం అంటే వివిధ రకాల జాతులు, అంటే మనిషి ఒక జాతి, పక్షుల్లో అనేక జాతి, అంటే పక్షి ఒక జాతి, మొక్కలు ఒక జాతి, కీటకాలు ఒక జాతి. అంటే ఒకే ప్రాంతం, ఒక ప్రమాణ వైశాల్యంలో నివసించేటువంటి వివిధ రకాలైనటువంటి జాతుల వైవిధ్యాన్ని తెలియజేసేదే ఈ జాతి వైవిధ్యం. ఇప్పుడు మన
అంటే గుంటూరు అనేటువంటి ప్రాంతం చూసుకుందాం. దీన్ని ఒక ప్రమాణ యూనిట్గా తీసుకున్నాను. గుంటూరులో మనుషులు ఉంటారు, గుంటూరులో జంతువులు ఉంటాయి, గుంటూరులో పక్షులు ఉంటాయి, గుంటూరులో మొక్కలు ఉంటాయి, కీటకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇది ఒక ప్రమాణ వైశాల్యం. ఇక్కడ నివసించేటువంటి జాతులన్నిటినీ చూసుకున్నాం కదా, జాతులన్నీ ఒకేలా లేవు కదా, ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి. ఈ వైవిధ్యాన్ని, ఒక ప్రమాణ వైశాల్యంలో నివసించేటువంటి వివిధ రకాల జాతుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాన్ని జాతి వైవిధ్యం అని పిలవడం జరుగుతుంది, స్పీసీస్ బయోడైవర్సిటీ. ఇప్పుడు వైవిధ్యం అంటే, జీవ వైవిధ్యం అంటే అనేక రకాలైనటువంటి జంతువులు, లేకపోతే ఎక్కువ రకాలైనటువంటి మొక్కలు, లేకపోతే ఎక్కువ రకాలైనటువంటి జీవజాతులు ఉండడం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు గుంటూరు అనేటువంటి ప్రాంతంలో మొత్తం జీవుల సంఖ్య 1,00,000 అని చూసుకుందాం. జీవుల సంఖ్య 1,00,000. ఈ జీవుల సంఖ్యలో మనుషులు 70,000 మంది ఉన్నారు, మనుషులు 70,000 మంది ఉన్నారు. దీంతోపాటు గేదెలు అనేటువంటివి 20,000 ఉన్నాయి. దీనితో పాటు మొక్కలు అంటే ఒక 10,000 ఉన్నాయి. అంటే 1,00,000 ఉన్నాయి, జీవులు మాత్రం 1,00,000 ఉన్నాయి. కానీ ఎన్ని జాతులు ఉన్నాయి? 3 ఉన్నాయి. అదే ఇంకొక ప్రాంతం చూసుకుందాం, చిలకలూరిపేట అనేటువంటి ప్రాంతం చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కేవలం 50,000 జీవులు మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏమున్నాయంటే మనుషులు 2,000, పక్షులు 10,000, గేదెలు 8,000, కీటకాలు అనేటువంటివి ఒక 20,000, దీనితో పాటు సముద్ర జీవులు అనేటువంటివి ఒక 10,000 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చూడండి, జీవుల పరంగా చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా జీవులు ఉన్నాయి? గుంటూరులో ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి. కానీ జాతుల పరంగా ఎక్కువ జాతులు ఎక్కడున్నాయి? ఈ ప్రాంతంలో. మరి జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఈ చిలకలూరిపేటలో ఉంటుంది. అంటే ఎక్కువ రకాల జాతులు నివసించడమే ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది. ఒకటే ఎక్కువ సంఖ్యలో ఉండడం కాదు వైవిధ్యం అంటే, ఎక్కువ రకాలైనటువంటి జాతులు నివసించడమే ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది. అసలు జీవ వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే, ప్రపంచంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఏంటి అంటే భూమధ్య రేఖకి, అంటే ఈక్వేటర్ అనేటువంటి దానికి ఇది భూమధ్య రేఖ అనుకుంటే, దీనికి ఉత్తరాన ఉండేటువంటి 23.5 డిగ్రీల అక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలిచాం. దీనికి దక్షిణాన ఉన్నటువంటి 23.5 డిగ్రీల అక్షాంశాన్ని మకర రేఖ అని పిలిచాం. ఈ మధ్య ప్రాంతంలో ఈక్వేటర్ నుంచి కర్కట రేఖ, మకర రేఖ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది అంటే, ఈ ప్రాంతంలో భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో టెంపరేచర్ అనేటువంటిది, సూర్యకిరణాలు అనేటువంటివి నిలువుగా పడడంతో, స్ట్రైట్గా పడడంతో ఈ సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుంది. పగలు అంటే అక్కడ పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఎక్కడ ఉంటుంది అంటే భూమధ్య రేఖ వద్ద, ఈక్వేటర్ వద్ద ఉంటుంది. ఉదయమేమో అంటే డే టైంలో విపరీతమైనటువంటి వేడి ఉండిద్ది. నైట్ అయ్యేసరికి విపరీతమైనటువంటి వర్షం పడిద్ది. అంటే పగలు వాటికి కావలసినంత సూర్యరశ్మి దొరుకుతుంది, సన్లైట్ దొరుకుతుంది. నైట్ వాటికి కావలసినటువంటి వాటర్ సోర్సు దొరుకుతుంది. కాబట్టి వాటికి జీవులు అనేటువంటివి నివసించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భూమధ్య రేఖ పరిసర ప్రాంతాల్లో అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు
టండ్రా ప్రాంతాలకు వెళ్ళే కొలది, అంటే ధృవాల వైపుకి వెళ్ళే కొలది జీవ వైవిధ్యం అనేటువంటిది ఏమవుతుంది? ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేటువంటి బిట్ అండి. ఏ క్రింది వాణిలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఏం పెట్టాలి అంటే భూమధ్య రేఖ వద్ద ఎక్కువగా ఉంటుంది. అదే టండ్రా ప్రాంతాలు లేకపోతే ఈ ధృవాల వద్ద జీవ వైవిధ్యం తక్కువగా ఉంటుంది. ఎందుకని తక్కువగా ఉంటుంది అంటే ధృవాల వైపు వెళ్ళే కొలది ఒక జీవులు నివసించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకని ఉండవు అంటే 6 నెలలు పగలు 6 నెలలు చీకటి ఉంటుంది. ఎక్కడ అంటే ధృవాల వద్ద 6 నెలల పగలు 6 నెలల చీకటి ఉంటుంది. అంటే అవి అక్కడ ఎప్పుడూ కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. కాబట్టి ధ్రువపు ఎలుగుబంట్లు కానీ లేకపోతే కస్తూరి మృగం అంటే కస్తూరి మృగం లాంటివి కానీ లేకపోతే ఇగ్లులు అనేటువంటి ఒక చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే కొన్ని జాతులు మాత్రమే నివసించడం జరుగుతుంది. చాలా తక్కువ మంది మాత్రమే నివసిస్తారు. కొన్ని తక్కువ జాతులు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకి తట్టుకొని నిలబడగలవు. అందుకే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఉష్ణమండల ప్రాంతాల్లో, దీనితో పాటు ఉష్ణమండల వర్షపాతం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం మధ్యలో 8 రాష్ట్రాల గుండా ఏ రేఖ వెళ్తుంది అంటే కర్కట రేఖ వెళ్తుంది. భారతదేశం కూడా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడంతో భారతదేశంలో వివిధ రకాలైనటువంటి జాతులు, వివిధ రకాలైనటువంటి జీవులు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు భూమధ్య రేఖ నుండి ధృవాల వైపుకు వెళ్ళే కొలది చూద్దాం. ఇది ధృవ ప్రాంతము అని చూసుకుందాం. ధృవ ప్రాంతం నుంచి భూమధ్య రేఖ వైపుకు వెళ్ళే కొలది జీవ వైవిధ్యం అనేటువంటిది ఏమవుతుంది అంటే పెరుగుతుంది. జీవ వైవిధ్యం అనేటువంటిది పెరుగుతుంది. జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఉష్ణమండల వర్షాధార ప్రాంతాల్లో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. టండ్రా ప్రాంతాలు లేకపోతే మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో జీవ వైవిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ఒక ఉష్ణమండల ప్రాంతం. మీరు ఎప్పుడైనా చూడండి, ఆఫ్రికాలో అనేక రకాలైనటువంటి కీటకాలు అనేటువంటివి నివసిస్తూ ఉంటాయి. మీకు చికెన్ గున్యా చూసుకున్నా, లేకపోతే ఎయిడ్స్ చూసుకున్నా, లేకపోతే డిఫరెంట్ వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఆఫ్రికా నుంచి వస్తాయి. ఎందుకని అంటే ఈ ఆఫ్రికా అనేటువంటిది భూమధ్య రేఖకు దగ్గర, అంటే భూమధ్య రేఖ ఆఫ్రికా మధ్యలో గుండా వెళ్తుంది. అందుకే ఆఫ్రికాలో సన్లైట్ ఎక్కువగా పడుతుంది. సన్లైట్ ఎక్కువగా ఉండడంతో వర్షాలు ఎక్కువగా పడతాయి. ఎక్కువగా పడడంతో అక్కడ అక్కడ వివిధ రకాలైనటువంటి జీవులు నివసిస్తుంటాయి. కీటకాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఇంకా దక్షిణ అమెరికా ఖండం చూసుకుంటే, సౌత్ అమెరికా ఖండం చూసుకుంటే, ఈ దక్షిణ అమెరికా అనేటువంటి ఖండంలో ఏముంటాయంటే అమెజాన్ అడవులు అనేటువంటివి ఉంటాయి. అమెజాన్ అడవులు అనేటువంటి దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైనటువంటి అడవులు, అతిపెద్ద, అంటే ప్రపంచానికి ఊపిరితిత్తులు లాంటి అడవులు ఏంటి అంటే అమెజాన్ అడవులు. ప్రపంచానికి ఊపిరితిత్తులు అంటే మన బాడీలో ఉండేటువంటి లంగ్స్ అనేటువంటివి ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు, అంటే ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాయో, ఈ అమెజాన్లో ఉండేటువంటి అడవులు మన నుంచి, అంటే మన బ్రీతింగ్, మనం తీసుకునేటువంటి రెస్పిరేషన్ నుంచి వదిలేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని అవి మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్ను అందిస్తున్నాయి. కాబట్టి గాలిని శుభ్రపరుస్తున్నాయి. కాబట్టి అంటే మన బాడీలో ఉండేటువంటి లంగ్స్ అనేటువంటివి ఎయిర్ని ఎలాగైతే క్లీన్ చేస్తున్నాయో, శుభ్రపరుస్తున్నాయో, అదేవిధంగా ప్రపంచంలో అంటే ఎక్కువ మొత్తంలో
ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఈ పొల్యూషన్ను శుభ్రపరిచి మానవాళికి అవసరమైనటువంటి ఆక్సిజన్ను అందిస్తున్నాయి. కాబట్టి అమెజాన్ అడవులు ప్రపంచ ఊపిరితిత్తులు అని పిలవడం జరుగుతుంది. లంగ్స్ ఆఫ్ వరల్డ్ అని వేటిని పిలుస్తారు అంటే అమెజాన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ అమెజాన్ అడవుల్లో ఎత్తైనటువంటి మొక్కలు ఎత్తైనటువంటి మొక్కలు ఉండడం జరుగుతుంది. ఎందుకని అంటే భూమధ్య రేఖకు తక్కువగా ఉంటాయి. ఈ అమెజాన్ అడవుల్లో జీవ వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా, చాలా ఎక్కువగా ఉంటుంది. అమెజాన్ అడవుల్లో జీవ వైవిధ్యం చాలా, మీకు ఇంతకుముందే చెప్పాను. జీవ వైవిధ్యం అంటే ఒకటే జీవి 1,00,000 ఉండడం కాదు, ఒకటే జీవి 1,00,000 ఉండడం కాదు. 10 జీవులు అంటే 10 జీవులు ఒక 10,000 ఉన్న జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉన్నట్టు? ఈ 10 జీవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యం అంటే నివసించేటువంటి జీవుల మధ్య తేడాలు ఉండాలి. ఒకటే జీవి ఉండడం వైవిధ్యం కాదు, అనేక రకాలైనటువంటి జాతులు, అనేక రకమైనటువంటి జీవులు నివసించడమే జీవ వైవిధ్యం అనేటువంటిది. జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే భూమధ్య రేఖా ప్రాంతంలో ఎక్కువగా జీవ వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ధ్రువ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు జన్యు వైవిధ్యం అనేటువంటి దాని గురించి చూసుకున్నాం. జన్యు వైవిధ్యం అంటే జన్యువుల సంఖ్యలో, జన్యువుల లక్షణాల్లో తేడాలు ఉండడం. జాతి వైవిధ్యం అంటే ఒక ప్రమాణ వైశాల్యంలో ఉండేటువంటి వివిధ రకాల జాతుల మధ్య ఉండేటువంటి వైవిధ్యం. ఆవరణ వైవిధ్యం, ఆవరణ వైవిధ్యం అంటే ఆవరణం మనం ఇప్పుడే చూసుకున్నాం. 2 ఆవరణాలు చూసుకున్నాం. భౌమ ఆవరణం, దాన్ని టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అని పిలుస్తాం. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. రెండోది జలావరణం అనేటువంటిది. భౌమ అంటే భూమి కలిగి ఉన్నటువంటిదంతా కూడా, భూమిపైన నివసించేటువంటి జాతులను కలిపి భౌమ ఆవరణం, భూ ఆవరణం అని పిలిచారు. నీటితో కప్పబడినటువంటి ప్రాంతాన్ని జలావరణం అని పిలుస్తారు. భూమి మీద నివసించేటువంటి జాతులు కొన్ని ఉంటాయి, నీటిలో నివసించేటువంటి జాతులు కొన్ని ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి భూమిపైన నివసించేటువంటి జాతులు, నీటిలో నివసించేటువంటి జాతులు, ఈ అంటే భూమిపై నివసించేటువంటి జాతుల్ని భూమావరణంలో ఉండేటువంటి జాతులు, నీటిలో నివసించేటువంటి జాతులు జలావరణంలో ఉండేటువంటి జాతులు. ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి వైవిధ్యాన్ని, ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి తేడాల్ని ఆవరణ వైవిధ్యం అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు భూమిపైన అయితే భూమధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా వైవిధ్యం ఉంది అని చెప్పుకున్నాం. మరి నీటిలో వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? బయోడైవర్సిటీ వాటర్లో అయితే ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే, మీకు నీటిని తీసుకుంటే 3 లేయర్లు ఉంటాయండి. నీటిని తీసుకుంటే 3 లేయర్లు ఉంటాయి. ఖండతీరపు అంచు అంటే ఖండతీరపు అంచు ఫస్ట్ ఉండేటువంటి లేయర్. మనం ఏదైనా పాండుని తీసుకున్నా, సముద్రం తీసుకున్నా, నదిని తీసుకున్నా, పైన ఉండేటువంటి లేయర్ ఖండతీరపు అంచు. దానికంటే కింద ఉండేటువంటి లేయర్ ఖండతీరపు వాలు. లాస్ట్లో లోపల ఉండేటువంటి లేయర్ అగాధం అనేటువంటిది. 3 లేయర్లు ఉంటాయి. చూడండి, ఈ పైనుంచి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొలది జీవులకు దొరికేటువంటి ఆక్సిజన్ పరిమాణం ఏమైపోయింది? తగ్గిపోయింది. అంతేనా కదా? భూమి పైన అంటే ఖండతీరపు అంచు నుంచి ఖండతీరపు వాలు అగాధం వెళ్ళే కొలది ఆక్సిజన్ పరిమాణం అనేటువంటిది తగ్గిపోతుంది. అదేవిధంగా పైనుంచి నీళ్ళలోంచి సన్లైట్ అనేటువంటిది లోపలికి వెళ్ళలేదు కదా. సన్లైట్ అనేటువంటిది సూర్యరశ్మి తక్కువగా వెళ్తుంది, దానికి కావలసినటువంటి ఆక్సిజన్ పరిమాణం తక్కువగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. కాబట్టి ఖండతీరపు అంచు నుంచి ఖండతీరపు వాల్ వరకు, ఆ ఖండతీరపు వాల్ నుంచి అగాధం వరకు వెళ్ళే కొలది జీవ వైవిధ్యం ఏమవుతుంది? తగ్గిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీవ వైవిధ్యం ఈ క్రింది వాటిలో ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఖండతీరపు అంచు దగ్గర, అంటే ఉపరితలానికి దగ్గరలో ఎక్కువగా జీవ వైవిధ్యం అనేటువంటిది ఉంటుంది. ఉపరితలానికి దగ్గరగా జీవ వైవిధ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి రకాలు. జన్యు వైవిధ్యం, జాతి వైవిధ్యం, ఆవరణ వైవిధ్యం అని 3 రకాలుగా చెప్పుకున్నాం. భారతదేశంలో కూడా ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకున్నాం. ప్రపంచంలో ఉండేటువంటి జీవ వైవిధ్యంలో, ప్రపంచంలో ఉండేటువంటి జన్యు వైవిధ్యంలో
భారతదేశంలో సుమారుగా 8% బయోడైవర్సిటీ, అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా 100% బయోడైవర్సిటీగా తీసుకుంటే ఒక భారతదేశంలోనే ఎంత బయోడైవర్సిటీ ఉంది అంటే 8% బయోడైవర్సిటీ ఉంది. 8% వైవిధ్యాన్ని కలిగి ఉంది భారతదేశం అనేటువంటిది. ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం మొక్కల జాతుల్లో 45,000 మొక్కల జాతులు భారతదేశంలో ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం మొక్కల జాతుల్లో 81,000 జంతువులు, అంటే జంతు జాతులు భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే భారతదేశం కూడా జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంది. ప్రపంచ జీవ వైవిధ్యంలో భారతదేశం యొక్క శాతం 8%. దాదాపు 45,000 మొక్కల జాతులు, దాదాపు 81,000 జంతువుల జాతులు అనేటువంటివి భారతదేశంలో కలిగి ఉండి ప్రపంచంలో జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా కలిగి ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. భారతదేశంలో ఇంత జీవ వైవిధ్యం కలిగి ఉంది. అందుకే దీనిని బయోడైవర్సిటీ, అంటే మెగా బయోడైవర్సిటీ రీజన్ అని పిలవడం జరుగుతుంది. మెగా బయోడైవర్సిటీ రీజన్ అని పిలవడం జరుగుతుంది. మెగా బయోడైవర్సిటీ రీజన్ బృహత్ జీవ వైవిధ్య ప్రాంతం. బృహద్ జీవ వైవిధ్య ప్రాంతం మెగా బయోడైవర్సిటీ రీజన్ అంటే ఏంటి అంటే ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండాలి. జీవ వైవిధ్యం అంటే జీవుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. జీవుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. దానితో పాటు ఆ జీవుల సంఖ్య అనేటువంటిది ఎలా ఉండాలి అంటే లోకల్ అయి ఉండాలి. ఆ జీవుల సంఖ్య అనేటువంటిది ఆ దేశంలో, అంటే ఆ దేశానికి సంబంధించినటువంటివి మాత్రమే అయి ఉండాలి. ఇప్పుడు కంగారు అనేటువంటిది ఏ దేశానికి సంబంధించింది? ఆస్ట్రేలియాకి సంబంధించింది. ఆస్ట్రేలియాకు కంగారు ఏంటిది? లోకల్. అదేవిధంగా భారతదేశానికి కూడా, అంటే ఏ దేశమైనా కానండి, ఆ దేశానికి లోకల్ అయినటువంటి జాతులు ఎక్కువగా ఉండాలి. భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి స్థానిక జాతులు ఎక్కువగా ఉండాలి. జీవుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. అలాగని చెప్పేసి ఆ జీవుల సంఖ్య ఎక్కువగా ఏమై ఉండాలి? లోకల్ అయి ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి రాయల్ బెంగాల్ టైగర్ ఎవరికి మాత్రమే పరిమితం? భారతదేశానికి మాత్రమే పరిమితం. గరియల్ మొసరి ఎవరికి మాత్రమే పరిమితం? భారతదేశానికి. అదేవిధంగా హాక్స్బిల్ తాబెల్లు ఇవన్నీ భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి లోకల్కు, అంటే లోకల్ జాతులు ఎక్కువగా ఉండాలి. స్థానీయమైనటువంటి జాతులు ఎక్కువగా ఉండాలి. మెగా బయోడైవర్సిటీ రీజన్ అని ఎప్పుడు పిలుస్తారు అంటే జీవుల సంఖ్య, జాతుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఆ జీవులు అనేటువంటివి ఎక్కువగా ఏమై ఉండాలి అంటే స్థానిక జాతులు ఎక్కువగా ఉండాలి. దీనితో పాటు ఈ జీవులకు లేకపోతే జంతువులకు లేకపోతే ఈ జాతులకు మానవుడి వల్ల ప్రమాదం అనేటువంటిది, అంటే మానవుడు చేసేటువంటి కార్యకలాపాల వల్ల ప్రమాదం అనేటువంటిది ముంచుకొస్తూ ఉండాలి. అంటే మానవుడి చేతిలో తొందరగా నాశనమైపోతాయి. వీటిని రక్షించుకోకపోతే తొందరగా ఇవన్నీ, ఈ వైవిధ్యం అంతా కోల్పోవడం జరుగుతుంది అనుకుంటే ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే బృహత్ జీవ వైవిధ్య ప్రాంతం. అంటే ఏమీ లేదండి, ఇప్పుడు భారతదేశంలో చూసుకున్నాం. భారతదేశంలో సైలెంట్ వ్యాలీ అనేటువంటిది చూసుకున్నాం. సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉందంటే కేరళ రాష్ట్రంలో ఉంది. అక్కడ ఉండేటువంటి జీవి పేరు ఏంటి అంటే సింహం తోకగల కోతి మకావ్. సింహం తోకగల కోతి ఏంటి అంటే మకావ్ అనేటువంటిది. ఇప్పుడు ఇటువంటి ప్రాంతాల్లో అంటే ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంది. ఈ ప్రాంతంలో సైలెంట్ వ్యాలీ అనేటువంటి ప్రాంతం, పశ్చిమ కనుమల్లో ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంది. దానితో పాటు మన దగ్గర ఉండేటువంటి నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాం? అభివృద్ధి పేరుతో, డెవలప్మెంట్ పేరుతో వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు కడుతున్నాం. వివిధ రకాల, అంటే సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు,
లేకపోతే రైల్వేలు కావచ్చు, రోడ్డువేలు కావచ్చు, ఇలా మనిషి అనేటువంటి వాడు ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో వెళ్తున్నాడో అక్కడ జీవుల యొక్క మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది. జీవుల యొక్క మనుగడకు ప్రమాదం ఏర్పడింది అంటే వీటిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. ఇటువంటి మనిషి చేత ఎక్కడైతే జీవులకు ప్రమాదం ఉంది అనుకుంటారో ఆ ప్రాంతాన్ని జీవ వైవిధ్య ప్రాంతం, బృహత్ జీవ వైవిధ్య ప్రాంతంగా పరిగణిస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తానండి, భారతదేశాన్ని ఒక మెగా బయోడైవర్సిటీ రీజన్గా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో మొత్తం మెగా బయోడైవర్సిటీ రీజన్లు అనేటువంటివి 17 ఉంటాయి. ప్రపంచంలో మొత్తం మెగా బయోడైవర్సిటీ రీజన్లు అనేటువంటివి 17 ఉంటే ఆ 17లో భారతదేశం కూడా ఒకటి. అసలు మెగా బయోడైవర్సిటీ రీజన్ అని ఎవరిని పిలుస్తారు, ఏ దేశాన్ని పిలుస్తారు అంటే అక్కడ జీవుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఈ జీవుల సంఖ్యలో కూడా స్థానియమైనటువంటి జాతులు, లోకల్ జాతులు ఎక్కువగా ఉండాలి. ఈ లోకల్ జాతులకు మనిషి వల్ల ప్రమాదం అనేటువంటిది ముంచుకొస్తూ ఉండాలి. అంటే వీటిని కాపాడుకోకపోతే ఇవన్నీ కూడా అంతర్ధానమైపోతాయి, వీటన్నిటినీ కూడా నాశనం చేస్తారు అన్న భావం కలిగితే ఆ ప్రాంతాన్ని మెగా బయోడైవర్సిటీ రీజన్ అని పిలవడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మెగా బయోడైవర్సిటీ రీజన్గా ఏ దేశాన్ని చెప్తారు అంటే ఆస్ట్రేలియా దేశాన్ని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో అతిపెద్ద బయోడైవర్సిటీ రీజన్గా ఏ దేశాన్ని చెప్తారు అంటే ఆస్ట్రేలియాను చెప్పడం జరుగుతుంది. మొత్తం ఎన్ని మెగా బయోడైవర్సిటీ రీజన్లు ఉన్నాయని చెప్పుకున్నాము? 17లో అతిపెద్ద మెగా బయోడైవర్సిటీ రీజన్ ఏంటి అంటే ఆస్ట్రేలియా అనేటువంటి దేశం. ఆస్ట్రేలియా అనేటువంటి దేశం ఇది బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది, మెగా బయోడైవర్సిటీకి సంబంధించింది. మరి ఈ బయోడైవర్సిటీని ఎలా మెజర్ చేస్తారు? బయోడైవర్సిటీని ఎలా మెజర్ చేస్తారు అంటే 3 పద్ధతుల ద్వారా బయోడైవర్సిటీని లెక్కించడం జరుగుతుంది. బయోడైవర్సిటీని 3 పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఆల్ఫా బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీని 3 పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఆల్ఫా బయోడైవర్సిటీ, బీటా బయోడైవర్సిటీ, గామా బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని 3 పద్ధతుల ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఆల్ఫా బయోడైవర్సిటీ, బీటా బయోడైవర్సిటీ, గామా బయోడైవర్సిటీ. ఇక్కడ ఏమీ లేదండి, చిన్న లాజిక్ అంతే. ఆల్ఫా బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే ఇది లోకల్, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి బయోడైవర్సిటీ. అంటే ఆల్ఫా బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని మెజర్ చేసేటువంటి పద్ధతులు 3 అని చెప్పాను. ఆల్ఫా బయోడైవర్సిటీ, బీటా బయోడైవర్సిటీ, గామా బయోడైవర్సిటీ అని చెప్పుకున్నా. ఆల్ఫా బయోడైవర్సిటీ అంటే దీనినే లోకల్ బయోడైవర్సిటీ అని పిలుస్తాం. ఏదో ఒక కొంత ప్రాంతానికి మాత్రమే, ఒక ఆవరణ వ్యవస్థకు మాత్రమే పరిమితమైపోయినటువంటి బయోడైవర్సిటీని ఆల్ఫా బయోడైవర్సిటీ అని పిలవడం జరుగుతుంది. ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి బయోడైవర్సిటీని ఎలా లెక్కిస్తారు? ఆల్ఫా బయోడైవర్సిటీ మెథడ్ ద్వారా లెక్కిస్తారు. బీటా బయోడైవర్సిటీ అంటే ఏంటి అంటే 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఉండేటువంటి, అంటే 2 ఆవరణ వ్యవస్థలు ఈ 2 ఆవరణ వ్యవస్థలు కంపేర్ చేయడానికి, అంటే ఇక్కడెంత జీవ వైవిధ్యం ఉంది, ఈ ఆవరణ వ్యవస్థలో ఎంత జీవ వైవిధ్యం ఉంది అని ఈ రెండింటిని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి మెథడు బీటా బయోడైవర్సిటీ అనేటువంటిది. ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి మెథడు ఆల్ఫా బయోడైవర్సిటీ. అంతే 2 ఆవరణ వ్యవస్థల్లో ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని మెజర్ చేయడానికి, కంపేర్ చేయడానికి ఉపయోగించేటువంటి బయోడైవర్సిటీని ఏమంటారు అంటే బీటా బయోడైవర్సిటీ. ఇప్పుడు గామా బయోడైవర్సిటీ అంటే దీనిని రీజనల్ బయోడైవర్సిటీ అని పిలవడం జరుగుతుంది. ఇదేమో లోకల్ బయోడైవర్సిటీ, అంటే ఒక ఆవరణ వ్యవస్థకు మాత్రమే పరిమితమైంది.
ఇది రెండు ఆవరణ వ్యవస్థల మధ్య కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది బీటా బయోడైవర్సిటీ. గామా బయోడైవర్సిటీ అంటే ఒక ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థలు, అంటే ఒక ప్రాంతం ఒక రీజన్ చూసుకుంటారు, ఇక్కడ ఆవరణ వ్యవస్థలో పని లేదు, ఒక ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి వైవిధ్యతని ఈ గామా బయోడైవర్సిటీలో లెక్కించడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏముంటాయి? ఆల్ఫా బయోడైవర్సిటీ ఉంటుంది, బీటా బయోడైవర్సిటీ ఉంటుంది. ఇలా బయోడైవర్సిటీని 3 పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు అని ఈ 3 పద్ధతులను తెలియజేసినటువంటి శాస్త్రవేత్త పేరు విట్టేకర్. ఈ జీవ వైవిధ్యతని బయోడైవర్సిటీని మెజర్ చేసేటువంటి ఈ 3 పద్ధతులను తెలియచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే సైంటిస్ట్ పేరు విట్టేకర్ అనేటువంటి వ్యక్తి. విట్టేకర్ అనేటువంటి వ్యక్తి. ఇది జీవ వైవిధ్యంలో ఉండేటువంటి, అంటే జీవ వైవిధ్యంలోని రకాలు జన్యు వైవిధ్యం, జాతి వైవిధ్యం, ఆవరణ వ్యవస్థ వైవిధ్యం, దానితో పాటు ఈ జీవ వైవిధ్యాన్ని మెజర్ చేసేటువంటి పద్ధతులు ఆల్ఫా బయోడైవర్సిటీ, బీటా బయోడైవర్సిటీ, గామా బయోడైవర్సిటీ అనేటువంటిది. అదేవిధంగా ఎకలాజికల్ హాట్స్పాట్స్ అంటే ఏంటి? ఎకలాజికల్ హాట్స్పాట్ మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. హాట్స్పాట్ అంటే ఏంటి? ఎకలాజికల్ హాట్స్పాట్స్ అంటే ఏంటి? ప్రపంచంలో ఎన్నున్నాయి, భారతదేశంలో ఎన్నున్నాయి అనేటువంటిది నేర్చుకోవాలి. ఎకలాజికల్ హాట్స్పాట్, అసలు ఎకలాజికల్ హాట్స్పాట్ అంటే ముందు డెఫినేషన్ చూద్దాం. ఎకలాజికల్ హాట్స్పాట్ అంటే ఏంటి అంటే డెఫినేషన్, ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండి, ఒక ప్రాంతంలో జీవ వైవిధ్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండి, అదేవిధంగా ఈ జీవ వైవిధ్యం అనేటువంటి దానిలో స్థానిక జాతులు ఎక్కువగా ఉండి ఈ జీవ వైవిధ్యం లేకపోతే ఇక్కడ ఉండేటువంటి జాతులకు మనిషి చేసేటువంటి కార్యక్రమాల వల్ల వాటికి నష్టం కలుగుతూ ఉంటే, మనిషి వల్ల వాటికి ప్రమాదం అనేటువంటిది ఉంది అని భావించినప్పుడు వాటిని ఎలా ప్రకటిస్తారు అంటే ఎకలాజికల్ హాట్స్పాట్లుగా ప్రకటించడం జరుగుతుంది. వాటిని ఎలా ప్రకటిస్తారు అంటే ఎకలాజికల్ హాట్స్పాట్లని ప్రకటించడం జరిగింది. హాట్ స్పాట్ అంటే జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది. బయోడైవర్సిటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో మనిషి అనేటువంటి వాడు పశ్చిమ కనుమలు భారతదేశంలో చాలా ఎక్కువ మొత్తంలో డైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువ డైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం. కాకపోతే అక్కడ ఏం చేస్తున్నాం, ఈ మధ్య కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ అనేటువంటిది 1998లో రైల్వే ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేసి ఆ పశ్చిమ కనుమల్లో గుండా వాటన్నిటిని కొండలన్నింటినీ తవ్వుకుంటూ వెళ్ళి ఒక సొరంగ మార్గం ద్వారా ఒక రైల్వే ప్రాజెక్ట్ వేసాం. అంటే ఏమైంది, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి జీవ వైవిధ్యాన్ని చాలా వరకు నాశనం చేశాడు మనిషి అనేటువంటి వాడు. ఇలా మనిషి వల్ల జీవ వైవిధ్యానికి ప్రమాదం ఉంది అని భావించినప్పుడు దాన్ని హాట్స్పాట్గా ప్రకటించడం జరుగుతుంది. ఎకలాజికల్ హాట్స్పాట్ లాగా ప్రకటించడం జరుగుతుంది. ప్రపంచంలో మొత్తం ఎన్ని ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి అంటే 36 ఉన్నాయి. ప్రపంచంలో మొత్తం ఎన్ని బయోలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి అంటే 36 బయోలాజికల్ హాట్స్పాట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 36 బయోలాజికల్ హాట్స్పాట్స్లో భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 4 బయోలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో మొత్తం ఒక ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. భారతదేశంలో ఏంటి 36 అనేటువంటిది మీరు నేర్చుకోకపోయినా పర్లేదు, గుర్తుంచుకోకపోయినా పర్లేదు, ఈ 4 కూడా గుర్తుంచుకోవాల్సిన పర్లేదు. కాకపోతే 4 నెంబర్ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. కాకపోతే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏవి ఎకలాజికల్ హాట్స్పాట్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. ఏవి ఎకలాజికల్ హాట్స్పాట్స్ అంటే ఇప్పుడు పశ్చిమ కనుమలు అనేటువంటివి ఇలా చూద్దాం. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉండేటువంటి గుజరాత్ కింది నుంచి పశ్చిమ కనుమలు అనేటువంటివి ఇవన్నీ విస్తరించి ఉంటాయి. భారతదేశంలో ఈ పశ్చిమ ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. దీనితో పాటు శ్రీలంకలో ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా పశ్చిమ కనుమలు. మనకు ఎగ్జామ్లో ఈ క్రింది వాటిలో ఎకలాజికల్ హాట్స్పాట్ ఏంటి అంటే ఏం చెప్పాలి? పశ్చిమ కనుమలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెస్ట్రన్ ఘాట్స్ అనేటువంటివి
వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి వీటినే ఏమని పిలుస్తారు? సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సహ్యాద్రి పర్వతాలు. పశ్చిమ కనుమలకు ఏమని పేరు అంటే సహ్యాద్రి పర్వతాలు అని పేరు. ఈ వెస్టర్న్ ఘాట్స్నే సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు. భారతదేశంలో ఈ అంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఈ పశ్చిమ కనుమలు. ఇది ఒకటి. ఇంకా భారతదేశంలో ఇంకొక ఎకలాజికల్ హాట్స్పాట్ ఏంటి అంటే ఈ హిమాలయ పర్వతాల ప్రాంతం. ఇదంతా కూడా హిమాలయ పర్వతాల ప్రాంతం. ఇదంతా కూడా రెండో ఎకలాజికల్ హాట్స్పాట్ అండి. అంటే రెండోది ఎకలాజికల్ హాట్స్పాట్ ఏంటి? హిమాలయాలు. ఫస్ట్ది ఏంటి? పశ్చిమ కనుమలు. రెండోదేంటి? హిమాలయ పర్వతాల ప్రాంతం. నెక్స్ట్ మూడో ఎకలాజికల్ హాట్స్పాట్ ఏంటి అంటే ఈ ఈశాన్య భారతదేశం, ఇండో మయన్మార్ ప్రాంతం. ఇండో బర్మా మీకు ఎప్పుడైనా చూడండి, ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా కొండలు, లోయలు, గిరిజన జాతులు ఎక్కువగా ఉంటాయి. చాలా కొండలు, చాలా లోయలు. అక్కడ మనిషి జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా కొండలు, లోయలతో కలిగి ఉంటుంది. అందుకే అది ఇంకా అంటే డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. అక్కడ ఇంకా రవాణా సౌకర్యాలు కూడా ఇప్పుడిప్పుడే మెరుగుపరుస్తున్నారు. ఎందుకంటే కొండలు, లోయలు ఎక్కువగా ఉండడంతో జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతం అంటే ఇండో బర్మా ప్రాంతం. అంటే దీన్నే ఈశాన్య భారతదేశం అని పిలుస్తాం. ఈశాన్య భారతదేశంలో జీవ వైవిధ్యం అంటే ఇదొక ఎకలాజికల్ హాట్స్పాట్. ఇంకా నాలుగోది ఉంది చూడండి. ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటువంటి ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్తో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇండోనేషియా, మలేషియా, ఈ సింగపూర్, ఇవన్నీ ప్రాంతాలను కలిపి నాలుగో ఎకలాజికల్ హాట్స్పాట్ లాగా ప్రకటించడం జరిగింది. అంటే భారతదేశంలో మొత్తం ఎన్ని ఎకలాజికల్ హాట్స్పాట్స్? ఎకలాజికల్ హాట్స్పాట్ అంటే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, లోకల్ జాతులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఈ జీవ వైవిధ్యానికి మనిషి వల్ల నష్టం కలుగుతుంది అన్నటువంటి ప్రాంతాన్ని ఈ ఎకలాజికల్ హాట్స్పాట్ లాగా ప్రకటించడం జరుగుతుంది. ఈ ఎకలాజికల్ హాట్స్పాట్లు ప్రపంచం మొత్తం 36 ఉంటే భారతదేశంలో 4 ఎకలాజికల్ హాట్స్పాట్స్. వీటన్నింటికల్లా ప్రధానమైనది వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. వీటిని సహ్యాద్రి పర్వతాలు అని పిలుస్తారు. పశ్చిమ కనుమలు, హిమాలయ పర్వతాల ప్రాంతం, ఈశాన్య భారతదేశం ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు. ఈ నాలుగింటిని భారతదేశంలో ఉండేటువంటి ఎకలాజికల్ హాట్స్పాట్స్ అని పిలవడం జరుగుతుంది. మీకు అసలు జీవ వైవిధ్యం అనేటువంటి దానివల్ల అసలు ఉపయోగం ఏంటి? జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ రోజులు మనుగడ సాధించడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక జీవి లేకపోతే ఏవైనా కొన్ని జాతులు తరతరాలు నివసించాలి అంటే ఏముండాలి అంటే జీవ వైవిధ్యం ఉండాలి. అంటే బయోడైవర్సిటీ ఉండాలి. ఇప్పుడు ఒక ప్రాంతం తీసుకుందాం. అంటే ఒక ప్రాంతం, ఏదో ఒక పొలం తీసుకుందాం. ఇక్కడ ఎలుకలు గడ్డి అనేటువంటిది మొలుస్తుంది. గడ్డి ఒక జాతి, అంతేనా కాదా? గడ్డి ఒక జాతి. ఈ గడ్డిని తిని ఎవరు బతుకుతూ ఉంటారు? ఎలుకలు అనేటువంటివి బతుకుతూ ఉంటాయి. ఎలుకలు అనేటువంటి వాటిని ఏం తిని బతుకుతుంటాయి? పాములు అనేటువంటివి తిని బతుకుతుంటాయి. ఈ పాములు అనేటువంటి వాటిని ఏం తిని బతుకుతుంటాయి? గ్రద్దలు అనేటువంటివి తిని బతుకుతుంటాయి. అంటే ఇవన్నీ కూడా జీవులన్నీ కూడా ఒకదానిపై ఒకటి డిపెండెంటా కాదా? ఆధారపడి బతుకుతుంటాయి. అంటే ఈ జీవులన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతుంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ ఎలుకలు అనేటువంటివి లేవు అనుకోండి. ఎలుకల మీద ఆధారపడినటువంటి పాములు అనేటువంటివి కొన్ని రోజులకి ఏమైపోతాయి? అంతరించిపోతాయి. పాములు అనేటువంటివి లేవనుకోండి, పాముల మీద ఆధారపడినటువంటి గద్దలు అనేటువంటివి కొన్ని రోజులకి ఏమైపోతాయి? కొన్ని సంవత్సరాలకి అవి కూడా అంతరించిపోవడం జరుగుతుంది. అంటే ఒకదానితో ఒకటి అన్నీ కూడా అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తున్నాయి. కాబట్టి వీటిలో మధ్యలో ఉండేటువంటి కనెక్షన్ అనేటువంటిది పోతుంది. కనెక్షన్ అనేటువంటిది పోవడంతో జీవులు తొందరగా అంతరించిపోవడం జరుగుతుంది. జీవులు తొందరగా అంతరించిపోతాయి. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
బయోడైవర్సిటీని అందరూ కాపాడుకోవాలి. బయోడైవర్సిటీ తగ్గిపోయిందంటే, జీవ వైవిధ్యం తగ్గిపోయింది అంటే కొన్ని రోజులకి ఈ జీవం మొత్తం కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. మొత్తం మెగా బయోడైవర్సిటీ రీజన్స్ వరల్డ్ వైడ్గా 17 ఉంటే దాంట్లో ఇండియా కూడా ఒకటి అని చెప్పుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద మెగా బయోడైవర్సిటీ రీజన్ ఏంటి అంటే ఆస్ట్రేలియా అని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రపంచం మొత్తం 36 ఎకలాజికల్ హాట్స్పాట్స్ లేకపోతే బయోలాజికల్ హాట్స్పాట్స్ ఉంటే దాంట్లో భారతదేశంలో 4 ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 4 ఎకలాజికల్ హాట్స్పాట్స్లో కూడా ప్రధానమైనటువంటిది వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు అనేటువంటిది. ఇది హాట్స్పాట్స్, ఎకలాజికల్ హాట్స్పాట్కు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇది రెడ్ డేటా బుక్. రెడ్ డేటా బుక్ అనేటువంటిది. రెడ్ డేటా బుక్, అసలు రెడ్ డేటా బుక్ అనేటువంటి దానిని, రెడ్ డేటా బుక్ అనేటువంటి దాన్ని ఎవరు ప్రచురిస్తూ ఉంటారు అంటే IUCN. ఇది ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది ఒక సంస్థ అండి. IUCN అనేటువంటి సంస్థ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేషన్ అనేటువంటి సంస్థ. ఈ సంస్థ అనేటువంటిది రెడ్ డేటా బుక్ అనేటువంటి దాన్ని ప్రచురించడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఎప్పుడు కూడా ఏమడుగుతాడు అంటే, ఈ రెడ్ డేటా బుక్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఈ రెడ్ డేటా బుక్లో ఎన్ని కేటగిరీలు ఉంటాయంటే 2 కేటగిరీలు ఉంటాయి. ఒక కేటగిరీలో పింక్ కలర్ ఉంటుంది, ఇంకొక కేటగిరీలో గ్రీన్ కలర్ అనేటువంటిది ఉంటుంది. ఒక కేటగిరీలో పింక్ కలర్ అనేటువంటిది ఉంటుంది, మరొక కేటగిరీలో గ్రీన్ కలర్ అనేటువంటిది ఉంటుంది. అంటే కొన్ని జాతులనేమో, కొన్ని జీవులనేమో ఈ పింక్ కలర్లో అంటే గులాబీ రంగు కలర్లో, లేకపోతే మీకు ఒక్కోసారి ఎగ్జామ్లో రెడ్ కలర్ అని కూడా ఇస్తాడు. కొన్ని జాతులనేమో రెడ్ కలర్లో ఇస్తారు, కొన్ని జాతులనేమో గ్రీన్ కలర్లో, ఆకుపచ్చ రంగులో ఇస్తారు. ఏంటి డిఫరెన్స్ అంటే ఏంటి అంటే, ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి జాతులన్నీ కూడా, ఈ రెడ్ కలర్లో ఉండేటువంటి జాతులన్నీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ఇవి వల్ల ఇంకా తొందరలో అంతరించిపోతాయి, బాగా డేంజర్ కండిషన్లో ఉన్నాయి అని అర్థం. క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఇంకా మీరు వీటిని రక్షించేటువంటి చర్యలు తీసుకోకపోతే తొందరలోనే అంతమైపోతాయి, చాలా తొందరలోనే అంతమైపోతాయి అని చెప్పేది ఈ రెడ్ కలర్లో లేకపోతే పింక్ కలర్లో ఉండేటువంటి ఈ జాతులు. ఇదే ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్. రెడ్ డేటా బుక్లో ప్రచురించేటువంటి ఈ పింక్ కలర్ లేకపోతే రెడ్ కలర్ అనేటువంటిది దేనిని సూచిస్తుంది అంటే, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జాతుల లేకపోతే జీవుల జాబితాను తెలియజేస్తుంది ఈ పింక్ కలర్లో ఉండేటువంటిది. ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటిది ఈ జాతులు ఏం చేస్తాయంటే, ఒకప్పుడు అంతరించిపోయే స్టేజ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది ప్రస్తుతం నార్మల్ కండిషన్లో ఉన్నాయి. ఇవి ఒకప్పుడు అంతరించిపోయే స్టేజ్లోనే ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వల్ల వీటి యొక్క సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పర్వాలేదు, ఇవన్నీ నార్మల్ అంటే బాగానే ఉన్నాయి అని చెప్పేటువంటి ఏమో గ్రీన్ కలర్ సింబల్లో ఇచ్చేటువంటి జీవులు, రెడ్ కలర్ లేకపోతే పింక్ కలర్లో ఇచ్చేటువంటి జీవులన్నీ కూడా ఇంకా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎండేంజర్డ్ స్పీసీస్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. ఇంకా మనిషి అనేటువంటి అంటే ప్రభుత్వాలు కానీ లేకపోతే మనుషులు కానీ వాటిని సంరక్షించకపోతే తొందరలోనే అంతరించిపోతాయి అని చెప్పింది ఈ రెడ్ కలర్లో ఉండేటువంటి ఈ సింబల్. రెడ్ డేటా బుక్ అనేటువంటిది
అంతరించిపోయేటువంటి జీవుల జాబితాను గురించి తెలియజేస్తుంది. రెడ్ డేటా బుక్ అనేటువంటిది ప్రపంచంలో అంతరించిపోయేటువంటి జీవుల జాబితా గురించి తెలియజేస్తుంది. ఈ రెడ్ డేటా బుక్ను ప్రచురించేటువంటి సంస్థ IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేటువంటి సంస్థ. ఈ రెడ్ డేటా బుక్ ప్రచురించేటువంటి రంగులు రెండు ఉంటాయి, కలర్లు రెండు రకాల కలర్లలో జాతులను తెలియజేస్తాయి. ఒకటి పింక్ కలర్, రెండోది గ్రీన్ కలర్. పింక్ కలర్ అంటే ఇంకా తొందరలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రీన్ కలర్ అంటే ఒకప్పుడు అంతరించిపోయే జాబితాలో ఉన్నప్పటికీ ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నాయి, అవన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయని చెప్పేదే గ్రీన్ కలర్లో ఇచ్చేటువంటి సింబల్ అనేటువంటిది. భారతదేశంలో ప్రస్తుతం రెడ్ డేటా బుక్లో అనేక రకాలైనటువంటి జాతులు ఉన్నాయి. అంటే అంతరించిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జాతుల్ని ఈ రెడ్ డేటా బుక్లో ప్రచురించడం జరుగుతుంది. ఇలా అంతరించిపోవడానికి దగ్గరగా ఉండేటువంటి జాతులు ఈ క్రింది వాణిలో అంతరించిపోయినటువంటి జాతి అంటే డైనోసార్లు. అంతరించిపోయింది అది. ఇది అంతరించిపోయినటువంటి జాతికి ఎగ్జాంపుల్ ఏంటంటే డైనోసార్. అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జాతులు చాలా ఉంటాయి. వాటిల్లో గరియల్ మొసలి అనేటువంటిది, గరియల్ మొసలి అనేటువంటిది, దీనితో పాటు రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది, రాయల్ బెంగాల్ టైగర్ అనేటువంటిది, దానితో పాటు బట్టమేకతల పిట్ట, బట్టమేకతల పిట్ట, కలివి కోడి, కలివి కోడి, ఎర్రచందనం. ఇది ఎర్రచందనం అనేటువంటిది మొక్కలండి. ఎర్రచందనం అనేటువంటిది అదొక మొక్క. గరియల్ మొసలి, రాయల్ బెంగాల్ టైగర్, బట్టతల మేక పిట్ట, కలివి కోడి, ఎర్రచందనం, దీనితో పాటు గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్, గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్. ఇది మంచినీటి డాల్ఫిన్ అండి. గంగా నది మంచినీరు కదా, మంచినీటిలో ఉండేటువంటి డాల్ఫిన్, గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్. ఇంకా చాలా చాలా రకాలైనటువంటి జీవులు అనేటువంటి వాటిని, జాతులు అనేటువంటి వాటిని ఈ రెడ్ డేటా బుక్లో ప్రచురించడం జరుగుతుంది. ఒక్కోసారి ఎగ్జామ్లో అడుగుతాడు, ఒక్కోసారి ఏ క్రింది వాటిలో అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జాతి ఏది లేకపోతే జీవి ఏది అంటే ఈ బట్టతల మేక పిట్ట, కలివి కోడి, ఈ గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్, రాయల్ బెంగాల్ టైగర్, గరియల్ మొసలి, ఎర్రచందనం, ఇవన్నీ కూడా అంతరించిపోయేటువంటి జీవుల జాబితాలో ఉన్నాయి. అంతరించిపోయిన దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే డైనోసార్ అనేటువంటిది. ఇలా ఈ అంతరించిపోయేటువంటి జీవుల జాబితాను ప్రచురించేటువంటి సంస్థ IUCN ప్రచురించేటువంటి బుక్ పేరు రెడ్ డేటా బుక్ అనేటువంటిది. బుక్ పేరు ఏంటి అంటే రెడ్ డేటా బుక్ అనేటువంటిది. ఇలా ఈ అంతరించిపోయేటువంటి ఈ జీవులను కాపాడడం కోసం, అంతరించిపోయేటువంటి ఈ జీవులను కాపాడడం కోసం భారతదేశం కూడా అనేక సంరక్షణ చర్యలు అనేటువంటిది చేపట్టడం జరిగింది. ఈ అనేక సంరక్షణ చర్యల్లో ప్రధానమైన వాటి గురించి కొన్ని చెప్పుకుందాం. భారతదేశం చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి సంరక్షణ చర్యలు ప్రాజెక్ట్ టైగర్. ప్రాజెక్ట్ టైగర్ ఎగ్జామ్లో డామ్ షూర్ బిట్లండి. అంటే వీటిని డైరెక్ట్గా అడిగేస్తాడు, దీనికి ఏమి లాజిక్లు ఏమీ ఉండవు. ప్రాజెక్ట్ టైగర్ను ఏ సంవత్సరం ప్రారంభించారు? 1973. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్టు టైగర్ను ఏ సంవత్సరం ప్రారంభించారు అంటే 1973వ సంవత్సరం. భారతదేశంలో పులుల జాతి అనేటువంటిది, పులుల సంఖ్య అనేటువంటిది అంతరించిపోతున్నప్పుడు ఈ పులుల సంఖ్యను పెంచడం కోసం, ఈ పులి జాతిని సంరక్షించడం కోసం భారతదేశం 1973వ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేటువంటి దాన్ని ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం భారతదేశంలో పులుల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. ఈ మధ్య రీసెంట్ డేటాలు చూసుకున్నప్పటికీ పులుల సంఖ్య అనేటువంటిది పెరుగుతుంది. పులుల సంఖ్య అనేటువంటిది ప్రస్తుతం భారతదేశంలో 2967 పులులు ఉన్నాయి. రీసెంట్ సర్వే అండి, 2018-19వ సంవత్సరంలో వచ్చినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో మొత్తం, అంటే 2018లో సర్వే చేశారు, వీటిని ప్రచురించింది మాత్రం 2019వ సంవత్సరం. భారతదేశంలో ప్రస్తుతం ఉండేటువంటి మొత్తం పులుల సంఖ్య ఎంత అంటే 2967 పులులు. ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించిన ఇయర్ 1973.
ఈ పులుల సంరక్షణ చర్యలు చేపట్టడం వల్ల భారతదేశంలో పులుల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఉండేటువంటి పులులు 2967 రీసెంట్ సర్వే ప్రకారం అత్యధికంగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనేటువంటిది. అత్యధికంగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ అత్యధికంగా పులులు కలిగినటువంటి రాష్ట్రం కర్ణాటక, మూడవ రాష్ట్రం ఉత్తరాఖండ్ అనేటువంటిది. భారతదేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక, మూడవ అత్యధికంగా ఉండేటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్. మీరు ఇంతకు ముందు సర్వే చూసుకుంటే పులుల సంఖ్య ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రం కర్ణాటక అని మనకు బుక్కుల్లో పాత ఓల్డ్ బుక్స్లో ఉంటుంది. రీసెంట్ సర్వే ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య మధ్యప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది ఉత్తరాఖండ్. భారతదేశంలో టైగర్ స్టేట్ పులుల రాష్ట్రం అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మధ్యప్రదేశ్ను పిలుస్తారు. టైగర్ స్టేట్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు అంటే మధ్యప్రదేశ్ను పిలవడం జరుగుతుంది. పులుల రాష్ట్రం అని మధ్యప్రదేశ్ను పిలవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టైగర్ 1973 రీసెంట్గా చేసినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలోని మొత్తం పులుల సంఖ్య 2967. ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్ స్టేట్ అని మధ్యప్రదేశ్ను పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ఎక్కువగా పులులు ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, రెండవ అత్యధికం కర్ణాటక, మూడవ అత్యధికం ఉత్తరాఖండ్. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయంటే 58 పులులు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పులులు ఉన్నాయంటే 58 పులులు ఉండడం జరిగింది. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం అనేక బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు నేషనల్ పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. వన్య సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి అంటే టైగర్స్ కోసమే ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి మొదటి బయోస్పియర్ రిజర్వ్ లేకపోతే మొదటి టైగర్ రిజర్వ్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి రిజర్వ్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అని. భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుంది? ఎన్నోసార్లు అడిగిన బిట్టు ఎక్కడ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా పులులు ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి అంటారు? జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే. భారతదేశంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏంటి అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేటువంటిది. ఇది పులులకు సంబంధించింది. ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించింది. ఏ సంవత్సరము అంటే 1973. ఇంకా ఇక్కడ 2 ఇంపార్టెంట్ బిట్లు కూడా చూసుకుందాం. పులుల దినోత్సవంగా ఏ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు అంటే జూలై 29 టైగర్ డే. చాలా చాలా ఇంపార్టెంట్. పులుల దినోత్సవం టైగర్ డేగా ఏ రోజును సెలబ్రేట్ చేస్తారు? జూలై 29. ఇంతకుముందు ఒక రోజు చెప్పాను బయోడైవర్సిటీ డే, జీవ వైవిధ్య దినోత్సవం మే 22. జీవ వైవిధ్య దినోత్సవం మే 22. టైగర్ డే పులుల దినోత్సవం జూలై 29న ఈ టైగర్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. పులుల దినోత్సవం లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రాజెక్ట్ టైగర్కు సంబంధించింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి దాన్ని 1992 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఏనుగులను సంరక్షించడం కోసం 1992 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేటువంటి దాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ క్రొకడైల్ అనేటువంటి దానిని 1975 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.
ప్రాజెక్ట్ క్రొకడైల్ అనేటువంటి దాన్ని 1975 సంవత్సరంలో ప్రారంభించారు. భారతదేశంలో క్రొకడైల్ బ్యాంక్ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే చెన్నైలో ఉంది. భారతదేశంలో క్రొకడైల్ బ్యాంక్ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ది ప్రాజెక్ట్ టార్టాయిల్ అంటే ప్రాజెక్ట్ టార్టాయిస్ లేకపోతే ప్రాజెక్ట్ టర్టైల్ అనేటువంటిది తాబేళ్ల సంరక్షణ కోసం 1975 సంవత్సరంలో ప్రాజెక్టు టర్టైల్ లేకపోతే ప్రాజెక్టు టర్టైల్స్ ను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే భారతదేశంలో రెండు రకాల జాతుల తాబేళ్లు ఉంటాయి. రిడ్లే రకం తాబేళ్లు ఒకటి, రెండోది హాక్స్బిల్ రకం తాబేళ్లు అనేటువంటివి. రిడ్లే రకం తాబేళ్లు అనేటువంటివి ఒడిశా తీరంలోని గహీర్ మాతా బీచ్ లో ఉండడం అంటే గహీర్ మాతా బీచ్ దగ్గర మాత్రమే ఎక్కువగా ఉంటాయి. రెడ్లే రకం తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఏ తీరానికి చేరుకుంటాయి అంటే గహీర్ మాతా బీచ్ కి చేరుకుంటాయి. ఎక్కడ ఉంది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. యాక్చువల్ గా వీటి యొక్క జన్మస్థలం దక్షిణ అమెరికా అంటే ఎక్కడో పెరు తీర ప్రాంతంలో ఉంటాయి. కేవలం సంతానోత్పత్తి కోసం కొన్ని సీజన్లలో మాత్రమే ఎక్కడికి వస్తాయంటే గహీర్ మాతా బీచ్ కి రావడం జరుగుతుంది. ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంది. ఈ రిడ్లే రకం తాబేళ్లు ఏ బీచ్ కి చేరుకుంటాయి? గహీర్ మాతా బీచ్ కి చేరుకుంటాయి. హాక్స్బిల్ తాబేళ్లు అనేటువంటివి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే మద్రాస్ తీర ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. మద్రాస్ తీర ప్రాంతంలో హాక్స్బిల్ తాబేళ్లు అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీటితో పాటు భారతదేశం యొక్క జాతీయ జలచరం ఏంటి? నేషనల్ ఆక్వాటిక్ ఎలిమెంట్ జాతీయ జలచరం ఏంటి అంటే గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్. భారతదేశం యొక్క నేషనల్ ఆక్వాటిక్ ఎలిమెంట్ ఏంటి అంటే గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్. ఈ గంగా నదిలో ఉండేటువంటి ఈ డాల్ఫిన్ ఏ సంవత్సరం నేషనల్ ఆక్వాటిక్ ఎలిమెంట్ గా నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ గా ప్రకటించారు అంటే 2009 సంవత్సరం. గంగా నది అనేటువంటిది పొల్యూట్ అయిపోతుంది. గంగా నదిలో ఉండేటువంటి కాలుష్య వ్యర్థాల వల్ల దానిలో నివసించేటువంటి భారతదేశానికి మాత్రమే యాక్చువల్ గా డాల్ఫిన్స్ అనేటువంటి సముద్రాల్లో ఉంటాయి, కానీ మంచినీటిలో డాల్ఫిన్లు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. ఇలా గంగా నదికి మాత్రమే పరిమితమైనటువంటి మంచినీటి డాల్ఫిన్ అనేటువంటిది ఈ పారిశ్రామిక వ్యర్థాల వల్ల కలుషితాల వల్ల చనిపోతుంది. దానికి ఆ జాతి అంతరించిపోతుంది. దానిని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో 2009 సంవత్సరంలో గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్ ను జాతీయ జలచరం లాగా ప్రకటించడం జరిగింది. జాతీయ జలచరం లాగా ప్రకటించడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ రాబందులు లేకపోతే వల్చర్స్ అనేటువంటివి. ఈ రాబందులు లేకపోతే వల్చర్స్ అనేటువంటివి చనిపోయినటువంటి మృత కళేబరాలను ఇవి ఫుడ్ గా తీసుకొని ఆహారంగా తీసుకొని అంటే చనిపోయినటువంటి మృత కళేబరాలని మీద ఆధారపడి వాటన్నిటినీ కూడా తినేసి క్లీన్ గా చేస్తాయి. అందుకే ప్రకృతి యొక్క ప్రాకీపని జీవులు అని పిలుస్తారు ఈ రాబందులు లేకపోతే వల్చర్స్ అనేటువంటివి. ఈ రాబందులు లేకపోతే వల్చర్స్ అనేటువంటివి ప్రస్తుతం అంతరించుకోవడానికి దగ్గరగా ఉన్నాయి. మనము చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం కానీ ప్రస్తుతం చూడట్లేదు, ఇవి కనిపించడం లేదు. ఎందుకని అంటే ఇవి జంతువుల యొక్క మృత కళేబరాలను అంటే తిని బ్రతుకుతూ ఉంటాయి. ఈ జంతువుల యొక్క బాడీలో ఉండేటువంటి ఒక రసాయనం అంటే ఇప్పుడు కెమికల్స్ ఎక్కువగా వాడుతున్నాం, ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి ఈ కెమికల్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ ఉన్నటువంటి ఈ ఫుడ్ ని జంతువులు తీసుకుంటున్నాయి. ఈ జంతువుల్లో ఉండేటువంటి ఒక కెమికల్ పేరు డైక్లోఫెనాల్ అనేటువంటిది. ఈ డైక్లోఫెనాల్ అనేటువంటి ఈ కెమికల్ అనేటువంటిది రాబందులు అంతరించిపోవడానికి కారణమవుతుంది. డైక్లోఫెనాల్ అనేటువంటి ఈ రసాయనం అనేటువంటిది రాబందుల యొక్క బాడీలోకి వెళ్ళిపోతుంది. దీనితోటి వాటి యొక్క నర్వ్ సిస్టమ్, వాడి బాడీ సిస్టమ్, బాడీలో పార్ట్స్ అనేటువంటివి పనిచేయక అవి కూడా చనిపోతున్నాయి. దీనితో రాబందులు కూడా భారతదేశంలో అంతరించిపోయేటువంటి జీవుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. ఇంకా భారతదేశం అనేటువంటిది జీవ వైవిధ్య సంరక్షణ కోసం దానితో పాటు వన్యప్రాణి సంరక్షణ కోసం అనేక సంరక్షణ చర్యలు అనేటువంటిది చేపట్టింది. వీటిలో ప్రాజెక్ట్ టైగర్ 1973, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992, ప్రాజెక్ట్ క్రొకడైల్ 1975, ప్రాజెక్ట్ టర్టైల్ 1975. వీటితో పాటు
అనేక బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేసింది, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది, నేషనల్ పార్కులను ఏర్పాటు చేసింది. ఈ అన్ని చర్యల ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి భారతదేశం కూడా, అంటే భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు అనేటువంటివి జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఇన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ప్రస్తుతానికి అంటే ఈ జీవ వైవిధ్యం అనేటువంటిది కాపాడడానికి అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది జీవ వైవిధ్యం అనేటువంటిది.